హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ భూమండలం మీదనే అత్యంత తిరి క్యారెక్టర్గా మనకు తెలిసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ తెలిసిందే కదా. తనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో, ఎట్లా దబిడి ఆడిస్తాడో తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. దాని మీద మనోడు ఆడిన జిమ్మిక్లు గేమ్లు ఇవన్నీ చూసి కొంతమంది భయపడిపోయినారో ఈ కూటమి సర్కారుకు అని చెప్పి అనుకున్న తరుణంలో ఆయన ఇచ్చిన టిస్టులు మామూలువి కాదు. ఇప్పుడు తాజాగా తన మీద పెట్టిన కేసులన్నింటిలో కూడా ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందనమాట. సో ఎవడి మనోభావాలో ఎప్పుడో ఏడాది క్రితం దెబ్బతింటే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంది, పోలీసులకు ఏం పనిపాట లేదా అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చాలామందిని ఇన్స్పైర్ చేసినాయి. కూటమి సర్కార్కి ఇది చెప్పుదెబ్బ లాంటి తీర్పు అనమాట. ఒకసారి ఈ కేసులో ఏం జరిగిందన్న చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్పై నిర్మించిన వ్యూహం చిత్రం ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వం పలు చోట్ల కేసులు నమోదు చేసింది. వీటిపై విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించింది. సో ఆయన హైదరాబాద్లో డెన్కు, తర్వాత మదురై, చెన్నై, పూణే, బెంగళూరు ఎక్కడెక్కడో తిరిగిరట పోలీసు బృందాలన్నీ. నేను ఎక్కడ పోలేదురా బాబు, నా డెన్లోనే ఉన్నా, ఏ ఒక్క పోలీసు వచ్చి నాకు నోటీసులు ఇవ్వలే, అరెస్ట్ చేస్తామని చెప్పలేదు అని చెప్పి ఆఖరికి ఒక షోలో చెప్పిండు అనమాట. వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. అందులో ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసుతో పాటు మరో 2 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వర్మ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అదే సమయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మను విచారణకు రావాలని నోటీసులు పంపారు. దీంతో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దానికి రాకపోవడంతో అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఇతర కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పటికే నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరారు. 3 కూడా హైకోర్టు విచారణ జరిపి ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిందనమాట. సో వ్యవస్థ గురించి పూర్తి పట్టున్న ఇట్లాంటి వ్యక్తులు ఇక ఇష్టారీతిన ఆడుకుంటారు అన్నట్టు. ఇదే పాలసీని మిగతా వాళ్ళు కూడా ఫాలో అయితే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టే కేసులకు అసలు ఆ తాడుబోగరం ఉండదు. వాటి గురించి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఎప్పుడో గైడెన్స్ ఇచ్చింది, డైరెక్షన్ కూడా ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ఏ గ్రౌండ్స్లో కేసు పెడుతున్నామో కూడా తెలియకుండా ఆఖరికి పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేసేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమే అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు వీళ్ళకు. సో ఇదే వర్మ తన మీద ఎవరెవరైతే కేసులు పెట్టినరో, ఎవరెవరు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు పెట్టినరో, తనకు నోటీసులు పంపించేందుకు ఎవరైతే ఉత్సాహం చూపించారో వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి హైకోర్టులో కేసు పెట్టిండ్రు అనమాట. సో నా టైము, నా మనోభావాలు దెబ్బతీసేలాగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఇంకొక రిట్ పిటిషన్ వేసిండు. మరి దాని మీద కోర్టు ఎట్లాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. ఇట్లా అంటే ఎవరికో మనోభావాలు దెబ్బతింటే ఇంకెవడో కోనికిసుక గొట్టంగాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ప్రతిసారి ఎక్కేమెట్టు దిగేమెట్టు అని కోర్టుల చుట్టూ తిరగాలనా? ఇదే నా వ్యవస్థ. ఇంకా అట్లా మాట్లాడితే రీసెంట్గా ఇదే సోషల్ మీడియాలో 95లో ఎన్టీ రామారావు మీద ఎన్ని రకాలుగా కార్టూన్లు వేసిండ్రో, తర్వాత ఎన్ని రకాల జుగుప్సాకరమైన ప్రచారాలు చేసిండ్రో ఇవన్నీ కనుక బయటకు తీస్తే ఏ ఒక్కడు కూడా టీడీపీలోనే ఇంచుమించు 70-80% మంది బొక్కలో ఉంటారు, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడప్పుడే ఆ తతంగం నడవకపోవచ్చు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ సినిమా మొత్తం బొమ్మ కనపడుతుంది. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.